మావోయిస్టు దళాల్లో కీలక వ్యూహకర్తగా ఓ దశాబ్దం పాటు అండర్ గ్రౌండ్లో పనిచేసిన హిడ్మా మరణంపై కేంద్ర కమిటీ స్పందించింది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలనమైనటువంటి లేఖను విడుదల చేసింది. అభయ్ పేరుతో విడుదల చేసినటువంటి లేఖలో మావోయిస్టుల కేంద్ర కమిటీ పోలీసులు జరిపినటువంటి ఎన్కౌంటర్లపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. ఆయుధాలు లేని సమయంలో వైద్యం కోసం విజయవాడకు వచ్చిన హిడ్మాను ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో హత్య చేశారని కేంద్ర కమిటీ ఆ లేఖలో ఆరోపించింది. ఈ హత్యను మారేడుమిల్లి ఎన్కౌంటర్గా కట్టుకథగా ప్రచారం చేశారని లేఖలో పేర్కొంది. ఇదే విధంగా శంకర్ను కూడా చంపి రంపచోడవరం ఎన్కౌంటర్ పేరుతో మరో బూటకపు కథను సృష్టిస్తారంటూ మావోయిస్టులు ఆరోపించారు. బూటకపు ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ నవంబర్ 23వ తారీఖున దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలంటూ ప్రజలకు అదేవిధంగా ప్రజా సంఘాలకు మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ప్రజల కోసం పోరాడిన నాయకుల్ని ఇలా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లేఖలో స్పష్టం చేసింది. చరిత్రలో భగత్ సింగ్, కొమరం భీం, అల్లూరి సీతారామరాజుల్లా హిడ్మా కూడా ప్రజా ఉద్యమాల చరిత్రలో నిలిచిపోయే నాయకుడంటూ కేంద్ర కమిటీ పేర్కొంది. పీడిత ప్రజల కోసం పోరాటం సాగించిన హిడ్మా చరిత్ర భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అవుతుందంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 31లోపు దేశంలో మావోయిస్టులను సమూలంగా అంతమొందించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని దండకారణ్య ప్రాంతాల్లో భద్రతా దళాలు జోరుగా కుంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి. అయితే నవంబర్ 19వ తారీఖున మారేడుమిల్లి ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడవి హిడ్మా, ఆయనతో పాటు వారి భార్య రాజేతో పాటు చాలామంది అగ్రనేతలు మరణించారని అధికారులు ఇప్పటికే ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే హిడ్మా అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ సమయంలో ఎన్కౌంటర్ను తీవ్రంగా నిరసిస్తూ నవంబర్ 20వ తారీఖు సంబంధించి మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి కామ్రేడ్ అభయ్ పేరిట ఈ యొక్క సంచలనమైనటువంటి లేఖనైతే కేంద్ర కమిటీ విడుదల చేసింది. ఆ లేఖలో కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మడవి హిడ్మా, కామ్రేడ్ రాజేష్, శంకర్తో పాటు మరికొందరిని విజయవాడలోనే నవంబర్ 15వ తారీఖున నిరాయుధాలుగా అంటే ఆయుధాలు లేనటువంటి సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అతి క్రూరంగా హత్య చేసి ఎన్కౌంటర్ కథ అల్లారని కూడా ఆ లేఖలో ఆరోపిస్తున్నారు. ఇక ఈ క్రూర హత్యకు వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని కూడా మావోయిస్టు పార్టీ పిలుపునిస్తోంది. ఇక దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ దమనం చేస్తున్నారని అభయ్ ఆ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కార్పొరేట్ దోపిడీ కోసమే జరుగుతుందనుకుంటూ ఏదైతే కార్పొరేట్ దోపిడీ కోసమే జరుగుతుందంటూ కూడా ఆరోపణలు చేశారా లేఖలో. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి కామ్రేడ్ హిడ్మా తన సహచరులు కామ్రేడ్ రాజే మరే కొంతమందితో కలిసి చికిత్స కోసం విజయవాడకు వెళ్లారని, అక్కడ చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో కొందరి ద్రోహం వల్ల సమాచారం పోలీసులకు లీక్ అయిందని కూడా తెలిపారు. ఇక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆంధ్ర ఎస్ఐబి ఏదైతే నవంబర్ 15వ తారీఖున అదుపులోకి తీసుకొని క్రూరంగా హత్య చేసి ఆ తర్వాత మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, 6గురు చనిపోయారని పచ్చి అబద్ధాలతో ప్రకటన చేశారని కూడా ఆరోపణలైతే చేస్తూ ఉన్నారు. ఇక అమరులైనటువంటి కామ్రేడ్ హిడ్మా, రాజేష్, శంకర్, చైతు, కమల, మల్లేష్, దేవ ఇతరులకు కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ శిరస్సు వంచి వినమ్రంగా రెడ్ సెల్యూట్ అంటూ చేసింది. అదేవిధంగా వారు కొనసాగించినటువంటి విప్లవ సాంప్రదాయాన్ని, ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని కేంద్ర కమిటీ ఈ లేఖలో అయితే శపథం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అదేవిధంగా కామ్రేడ్ హిడ్మా మొదటి నుంచి ప్రజల్లోనే పనిచేస్తూ ప్రజల నుంచి నేర్చుకుంటూ అభివృద్ధి చెందాడని, మార్క్సిజం, లెనినిజం, మావోయిజంపై విశేష అధ్యయనం చేసి రాజకీయంగా సైద్ధాంతికంగా ఎదిగాడని, మిలిటరీ రంగంలో విశేష అధ్యయనం చేసి అద్భుత ఫలితాలు కూడా సాధించాడని, అనేక మిలిటరీ చర్యలకు ప్రణాళికలు రూపొందించి విజయవంతంగా అమలు చేశాడని, శత్రు బలగాల నుంచి వందల ఆయుధాలని స్వాధీనం చేసుకొని పిఎల్జీను బలోపేతం చేశాడని, హిడ్మా నాయకత్వంలో బెటాలియన్ శత్రు అధికారాన్ని ధ్వంసం చేసి దక్షిణ సబ్ జోనల్లో జనరాజ్యాధికార అంగాలు, నయా సర్కార్లు ఏర్పాటు చేసిందని, కానీ కార్పొరేట్ ఏదైతే కార్పొరేట్ కొన్ని శక్తులు కావచ్చు, మరికొంతమంది వ్యక్తులు కావచ్చు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క హిడ్మాకు సంబంధించి ఒక దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నారని కూడా ఆ లేఖలో ఆరోపించారు. ఈ దుర్మార్గపు ప్రచారాలు ఎంత చేసినా కూడా ప్రజల హృదయాల్లో హిడ్మాకు గౌరవ స్థానం చెరగదని కూడా పార్టీ ప్రకటించింది. భగత్ సింగ్, కొమరం భీం, గూండా దండూర్, గండా సింగ్, అల్లూరి సీతారామరాజు లాగే చరిత్రలో హిడ్మా కూడా ఒక మిగిలిపోతాడు చరిత్రలో విప్లవోద్యమంలో అని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది.